మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ ఇది తెలియని వాళ్ళు భారతదేశంలో ఇప్పుడు ఎవరు లేరు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు. సో ఇందులో ప్రధానంగా కొన్ని విభాగాలు ఉన్నాయి. పౌర నియమాలు, బాధ్యతలు అనేది, స్వదేశీ ఉద్యమం అనేది, సామాజిక సమరస అనేది, పర్యావరణం అనేది, కుటుంబ ప్రబంధన అనే అంశాలు ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ముందు కుటుంబ ప్రబంధన అనే దానికి వచ్చినప్పుడు అందులో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవటం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ. ఒకటోది కుటుంబ ప్రబంధన అంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవటం, అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం ఏదైతే ఉన్నదో వారానికి ఒకసారి గుడికి వెళ్ళటం, అదేవిధంగా కలిసి భోజనం చేయటం, భజన అంటే పూజా పునస్కారాలకు సంబంధించినటువంటి భజన కూడా కలిసి చేయటం అనేది ఉన్నది. దాని తర్వాత పిల్లలకు సంబంధించి రామాయణ భారత గ్రంథాలకు సంబంధించి వివరించి చెప్పడం. సో ఆ విధంగా ఇంట్లో మాతృభాషనే మాట్లాడాలి, ఉపాధి భాష బయట సంగతి. సో దాని తర్వాత సామాజిక బాధ్యత అనేది గడపలోనే కులం, గడప దాటితే హిందువులం, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, అస్పృశ్యతకు తావులేని సమాజ నిర్మాణం. ఇక ఎన్విరాన్మెంట్కి సంబంధించినప్పుడు, పర్యావరణానికి సంబంధించినప్పుడు చెట్లు పెంచడం, విద్యుత్ని అంటే కరెంటుని, నీటిని పొదుపు చేయటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించడం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం. సంతకాడికి బాబా స్వచ్ఛ భారత్ అందులో భాగమే. సో స్వదేశీ ఉద్యమానికి సంబంధించి స్వదేశీ వస్తువులను వాడటం. సో పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకల్లో సనాతన ధర్మాన్ని అంటే హైందవ ధర్మాన్ని పాటించడం, సాంప్రదాయాలను పాటించడం, భారతీయుల భాషలను ప్రోత్సహించడం, ఇది స్వదేశీ ఉద్యమానికి సంబంధించింది. ఇక పౌర నియమాలకు సంబంధించి వచ్చినప్పుడు పౌర నియమాల్లో బాధ్యతల్లో దేశం పట్ల ప్రేమభావం, భక్తిభావం కలిగి ఉండటం, పౌర నియమాలు పాటించడం, అన్ని సందర్భాల్లో క్యూ పద్ధతి పాటించడం. అంటే ఏమైనా కార్యక్రమాలు అప్పుడు ఫుడ్ కానీ ఇతర కానీ వాటికి సంబంధించి, రేషన్ వాటికి సంబంధించి. సో ట్రాఫిక్ నిబంధనలు శ్రద్ధగా పాటించడం, పరిసరాలు, దర్శనీయ స్థలాల్లో శుభ్రంగా ఉంచడం. ఇది ఆర్ఎస్ఎస్ బ్రీఫ్ ఎజెండా లాగా ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక ఊపింది. అది పెద్ద స్వచ్ఛంద సంస్థ. సో మిగతా ఎన్జిఓలు ఆర్ఎస్ఎస్ చేయబట్టి మిగతా ఎన్జిఓలు కూడా లేకుండా ఉండే పరిస్థితికి వచ్చేసింది. సో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాతో ముందుకైతే వెళుతుంది అనేది మనం చెప్పొచ్చు. సో ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కేంద్ర ప్రభుత్వం ఎందుకో వాటి మీద చేత కన్నేసింది. సో మరిగా ఎవరైనా ఫుడ్ అండ్ షెల్టర్కి సంబంధించి బతుకు తిరుగుకొని మిగతా సర్వీస్ చేస్తారు. మేము ఒకటే స్వచ్ఛంద సంస్థ, మిగతా కాదంటే కరెక్ట్ కాదు. చాలామంది ఆర్టిబుల్గా చేసేటోళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ చేసేటోళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ కంటే తక్కువ చేసేటోళ్ళు ఉన్నారు. సో అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్కి, ముఖ్యంగా బీజేపీ పార్టీకి మిగతా ఎన్జిఓలను అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ, సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.